ప్రభావంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు అధిక విస్తీర్ణంలో సాగే పత్తి, వరి పంటల సాగు గడువు ముగిసింది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇప్పటివరకు భారీ వర్షాలు లేక జలాశయాల్లో నీరు చేరలేదు. దీంతో వరి సాగు చేస్తే నష్టపోవాల్సి వస్తుందని ఈ నెల 31 వరకు విత్తుకోవాల్సిన ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. మరి అవేంటో, ఏ సమయంలో విత్తుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎల్నినో ప్రభావంతో వానాకాలం సాగు అర్ధాంతరంగా ఆగిపోతోంది. జూలై చివరికి వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవటంతో అసలు పంటలు సాగు చేయాలా వద్దా, చేస్తే ఎలాంటి పంటలు వేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అత్యవసర ప్రణాళిక సిద్ధం చేసింది. ఎప్పుడు వర్షాలు పడితే ఏ పంట సాగు చేయాలి అనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో రైతులు వరి సాగు తగ్గించి తక్కువ నీటితో సాగయ్యే కంది, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. జిల్లా, మండల స్థాయిలో వర్షపాతం, నేలల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా ప్రతి జిల్లాకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. వర్షాల కోసం ఎదురు చూడకుండా పడిన వానను బట్టి పంట మార్చుకుంటేనే నష్టాలు తగ్గుతాయని సూచిస్తోంది. జూన్ 1 నుంచి జూలై 14 వరకు తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 158.4 మిల్లీమీటర్లే నమోదైంది. అంటే 30.53% లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను ములుగు, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం రికార్డైంది. హనుమకొండ జిల్లా అత్యధికంగా 65% లోటుతో విలవిల్లాడుతోంది. మిగిలిన 27 జిల్లాల్లోనూ లోటు వర్షపాతం నమోదైంది. పరిస్థితులు మరికొంతకాలం కొనసాగితే ఇప్పటికే సాగులో ఉన్న పంటలు దెబ్బతినటంతో పాటు ఇంకా పంటలు వేయని రైతుల మీద తీవ్ర ప్రభావం పడుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రానున్న రోజుల్లో మంచి వానలు పడితే జూలై 31 వరకు పత్తి, కంది, జొన్న, వేరుశెనగ, పొద్దుతిరుగుడు సాగు చేయొచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. ఇంకా విత్తనాలు వేయని చోట వెంటనే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని పేర్కొన్నారు. జూలై చివరి నాటికి కూడా తగినంత వర్షాలు పడకపోతే ఆగస్టు 1 నుంచి 15 మధ్య కంది, కొర్రలు, ఇతర చిరుధాన్యాలతో పాటు తక్కువ కాలంలో చేతికొచ్చే కూరగాయలు సాగు చేయాలని, ఈ కాలంలో పత్తి లాంటి దీర్ఘకాలిక పంటల కంటే తక్కువ కాలంలో పండే పంటలే అనుకూలమని స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగు వీలైనంత వరకు తగ్గించాలని, బోర్ల మీద ఆధారపడి అసలే సాగు చేయొద్దని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. నీటిని ఆదా చేస్తూ కంది, పెసర, మినుము, ఆముదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని, స్వల్పకాలిక వంగడాల ఎంపిక, అంతర పంటల సాగు, నేలలో తేమ నిల్వ చర్యలు, మల్చింగ్ వంటి పద్ధతులు పాటించాలని అధికారులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎల్నినో ప్రభావం అనేది రాష్ట్రమంతటా వ్యాపించి ఉన్నది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు జూన్ 22న నైరుతి ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలో ప్రవేశించాయి. కానీ జూలై ఈరోజు వరకు తీసి చూసినా కూడా మనకు మొత్తం వర్షపాతం 132.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే మనకు జగిత్యాలలో నమోదైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పంటలు అనేవి మనకు అంత ఆశాజనకంగా లేవు. కాబట్టి మనకు ప్రస్తుతం ఈ ఉన్నటువంటి నీటి ఎద్దడిని, ఈ వర్షాభావ పరిస్థితులను తట్టుకొని పండించే విధంగా మనం పంటలను వేసుకున్నట్లయితే కొంతవరకు మనకు మేలు జరిగే అవకాశాలు ఉన్నవి. కంది కానీ, పెసర కానీ, తర్వాత నువ్వులు కానీ వేసుకున్నట్లయితే మనకు కొంతవరకు శ్రేయస్కరంగా ఉంటుంది. మనకు ఇప్పుడు కందులు అయితే జూలై 15, ఈవెన్ 25 వరకు కూడా మనకు వేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. సాళ్ళ పద్ధతిలో వేసుకున్నట్లయితే మనకు ఇది గింజలు అనేవి మనకు పంట తొందరగా బాగా పెరిగి ఏపుగా రావడానికి ఆస్కారం ఉన్నది. మొక్కజొన్న ఎక్కడైతే
నీరు అనేది కంపల్సరీ ఉన్నది అన్న పరిస్థితులు ఉన్న దగ్గర మాత్రమే ఇది వేసుకోవాల్సి ఉన్నది. ఇది కూడా మనకు బోధశాల పద్ధతిలో వేసుకున్నట్టయితే కొంతవరకు శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రాజెక్టులలో నీరు కూడా తక్కువగా ఉంది. కాలువల ద్వారా నీళ్లు పారించే అవకాశం అనేది అసలు కనిపించడం లేదు. కాబట్టి కంపల్సరీ నీరు అనేది సరిపోయే విధంగా ఉన్న దగ్గర మాత్రమే రైతులు వరి పండించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఖరీఫ్లో లేట్ కండిషన్స్లో మనకు సెసమం కూడా కొంతవరకు విత్తుకున్నట్లయితే లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం నీటి ఎద్దడిని తట్టుకొని వస్తున్నటువంటి పంటలు. అదేవిధంగా పెసర కూడా మనకు దగ్గరగా 65 నుంచి 70 రోజుల్లో తొందరగా పంట మనకు చేతికి రావడం జరుగుతుంది. మినుము కూడా 70 నుంచి 75 రోజుల్లో కూడా మనకు పంట అనేది చేతికి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే ఈ వర్షాభావ పరిస్థితులని అధిగమించి మనము వ్యవసాయం చేసుకోవచ్చు. ఇంకా పంటల్లో కూడా అంతరకృషి అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు సాళ్ళ మధ్యలో అంతరకృషి చేసినట్లయితే నేలలో ఉన్నటువంటి తేమ ఎక్కడికక్కడ మనకు ఆగిపోయి వాతావరణంలోకి ఆవిరైపోకుండా ఉండి నేలలోనే సంరక్షించబడుతుంది. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో సాధారణంగా 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ జూలై 14 నాటికి కేవలం 60.22 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. అంటే దాదాపు 66 లక్షల ఎకరాల్లో ఇంకా విత్తనాలు పడలేదు. పత్తి సాగు 87.57%, సోయాబీన్ 80.57%, పప్పు ధాన్యాలు 63.27% మేర సాగవగా వరి సాగు కేవలం 9.67%కే పరిమితమైంది. ఈ విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణను వ్యవసాయ శాఖ రూపొందించింది. లోటు వర్షపాతం వల్ల భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతున్నాయి. మరోవైపు ప్రధాన జలాశయాల్లో నిల్వలు కూడా కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. జులై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు కురవకపోతే సాగునీటి విడుదల కష్టమని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం జూన్లో 9.46 మీటర్లుండగా 30% లోటు వర్షపాతం ఇలాగే కొనసాగితే జులై చివరికి 10.35 మీటర్లకు, ఆగస్టు నాటికి 11.01 మీటర్లకు పడిపోతుందని భూగర్భ జలాల శాఖ హెచ్చరించింది. మరోవైపు గోదావరి, కృష్ణా బేసిన్లలోని జలాశయాల నిల్వలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల నిల్వ కేవలం 14.81 టీఎంసీలకు, గోదావరి ప్రాజెక్టుల్లో 27.69 టీఎంసీలకు పరిమితమైంది. ఈ నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, సాగునీటి విడుదల సాధ్యం కాదని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో రాష్ట్రంలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో రైతులు వర్షాల కోసం ఎదురు చూడకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం తీసుకోవాలి. వర్షాలు పడే సమయాన్ని బట్టి పంట ఎంపికలో మార్పులు చేసుకుంటే దిగుబడులను కాపాడుకోవచ్చు.